నమస్కారం. జై బాలయ్య. జై బాలయ్యని స్టార్ట్ చేయగానే మీకు అర్థమైంది అఖండ 2 రిలీజ్ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని. సో అఖండ 2 గ్రాండ్ రిలీజ్ ఎప్పుడు అని ఫ్యాన్స్ ఒక విధంగా పిచ్చోలైపోయారు. ఎంత పిచ్చిగా వెయిట్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 22నో 28నో అన్నారు, ముందు అవ్వలేదు, తర్వాత దసరా తర్వాత అన్నారు, ఎందుకో డేట్ అనౌన్స్ చేస్తాం ట్రై చేశారు. మొత్తానికి డిసెంబర్ 5 అయితే ఫిక్స్. ఫ్యాన్స్కి పండగే. గ్లిమ్స్, ట్రైలరు ఇవన్నీ కూడా భారీగా మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. అంత బాగుంది అనుకున్న తరుణంలో ఏరోస్ అనే సంస్థ, ఈఆర్ఓఎస్ అనే ఏరోస్ సంస్థ ఎప్పుడో ఈ 14 రీల్స్ వాళ్ళకి డబ్బు సాయం చేసిందో సంథింగ్, వాళ్ళ దగ్గర మధ్యన లావాదేవీలో ఏదో ఒక 25 కోట్ల దగ్గర ఎక్కడో ఇబ్బంది పడిందంటే వాళ్ళు ఇటు తిరిగి అటు తిరిగి మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. అయితే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక మేబీ మద్రాస్ తమిళనాడులో తమిళ్ అఖండ 2 రిలీజ్ అవ్వదేమో, మిగతా రిలీజ్ అయిపోతాయేమో అనుకున్నారు. ఎందుకంటే అక్కడంతా బాలయ్య గారి వ్యవహారం. ఇంకెవరో చిన్న చితక హీరో కాదు, సూపర్ స్టార్. ఒక సూపర్ స్టార్ కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి బావమరిది, ఎన్నో క్వాలిఫికేషన్ ఉన్నాయి ఆయనకి. ఒక హాస్పిటల్ చైర్మన్, ఒక హిందూపురంకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇంత క్రేజు, ఎంత ఇమేజ్ సొంతం చేసుకున్న బాలయ్య గారి సినిమా బ్రేక్ డౌన్ అవ్వడం ఏంటి, ఆగడం ఏంటి? సో రకరకాల కథనాలు. అయితే వాళ్ళు ఏదో అన్నారు కాంప్రమైజ్ అవ్వలేదని మొత్తానికి, లేదా ప్రీమియర్ షోస్ కూడా ఇంకా మరికొద్ది గంటల్లో బుక్ మై షో అలాంటి సైట్లో టికెట్ రిలీజ్ అవుతాయంట టైంకి 2 గంటల ముందు ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు ఏంటంటే మాకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ప్రీమియర్ షోస్ వేయలేకపోతున్నారు, అదే బెనిఫిట్ షోస్. సరికదా, మొత్తం అన్ని థియేటర్ పోస్టర్లు అందించారు, బయట పోస్టర్లు అందించారు. అఖండ 2 రోరింగ్ అన్నారు, బాలయ్య గారు అఘోర గెటప్, ఆ మిషన్ గన్ను త్రిశూలంతో పట్టుకోవడం, అన్నీ ఇంకా పిచ్చగా పాలాభిషేకాలు, డప్పులు, డోళ్ళు, అన్నీ తీన్మార్ డ్యాన్స్ అన్నీ అయిపోయాయి. లాస్ట్కి పొద్దున్న రెడీ అయ్యే టైంకి సారీ పోస్ట్ పోన్ అవుతుంది. ఏంటి ఎప్పుడు తమిళనాడు వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు కదా, ఇదంతా పోస్ట్ పోన్ ఏంటంటే మొత్తానికి మేకర్స్ సారీ చెప్తూ అంటే అప్పటికి చాలామంది ఫ్యాన్స్ అఘోర గెటప్లో థియేటర్కి వచ్చారు, కొంతమంది రెడీగా క్యూ లైన్లో నిలబడ్డారు, కొంతమంది చాలా జరిగాయి. బట్ వాళ్ళందరూ ఒకసారి చాలా అంటే డిసప్పాయింట్ అయ్యారు. మరోవైపు ఓవర్సీస్లో కూడా అవ్వలేదు సార్, అక్కడ రిలీజ్ అవుతుంటే అక్కడ అవ్వలేదు. మొత్తం మీద ఏం జరిగిందో తెలియదు. అది ఆ మాట ఈ మాట, దీని వెనక ఎవరున్నారు, ఇండస్ట్రీ ఎందుకు అలా చేస్తుంది, ఇండస్ట్రీ 2 ముక్కలు అయిపోయిందా, ప్రొడ్యూసర్స్లో కూడా విడిపోయారా, ఈ ప్రొడ్యూసర్లో ఒక వింగు, ఆ ప్రొడ్యూసర్లో రకరకాలుగా ఈ సోషల్ మీడియా అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కడు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడమే కాబట్టి ఎవడు తెలిసిందాడు ఇక్కడ అలా జరిగిందనమాట, అవుతుందనమాట అని ఒక 2-3 వీడియోలు పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టేసి సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, వాటిలో, ఫేస్బుక్లో, ఫోకస్లో ఊరికే ఓదరగొట్టారు. ప్రొడ్యూసర్స్ మాత్రం చాలా కూల్. అయితే ఈ సందర్భంగా మధ్యలో ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు కూడా అన్నారు, ఏదో మేము కూడా వెళ్ళాము, బట్ అది పెద్ద ఇష్యూ కాదు, సార్ట్అవుట్ అయిపోతుంది అని కూడా. అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది ఒక గట్టిగా నిలబడగలగాలి, నిలబడుతుంది కూడా. బట్ దట్ అక్కడ బాలయ్య గారి సినిమా కదండి, ఆయన ఒక ఫోన్ కొడితే ఏం సార్ట్అవుట్ అవుతుంది చెప్పండి. మొత్తానికి ఏమైందో తెలియదు, ఈ రోజు వాళ్ళు వీళ్ళకి కాంప్రమైజ్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మద్రాస్ హైకోర్టు, చెన్నై హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి రిలీజ్ చేసుకోవచ్చు. అయితే 5 రిలీజ్ అవ్వాల్సింది 22 అంటున్నారు, క్రిస్మస్కి అంటున్నారు. లేదు బాలయ్య సత్తా అంటే తెలియాలి కాబట్టి సరిగ్గా 5న అవ్వాల్సింది, అక్కడికి వారం రోజులు రిలీజ్ చేసి చూపించండి, బాలయ్య సత్తా తెలుస్తుంది అని అంటున్నారు. బాలయ్య సత్తా గురించి మాట్లాడే అర్హత మనకు లేదేమో, ఎందుకంటే దెర్ ఇస్ నో డౌట్ బాలయ్య టాలెంట్ వేరు, బాలయ్య సత్తా వేరు. ఎందుకంటే మిగతా వాళ్ళ సినిమాల సంగతి తెలియదు కానీ ఆయనకే కొన్ని ప్రత్యేకంగా రాసుకునే కథలు ఉంటాయి, ఆయనే ప్రత్యేకంగా నటించే కొన్ని స్టోరీలు ఉంటాయి. అలాంటి పట్టు, ఆయనలో ఉండే పట్టుని సరిగ్గా గ్రాప్ చేసిన దర్శకుడు ఎవరంటే బోయపాటి. బాలయ్యని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారో అలాగే చూపించగలుగుతారు. మీరు లెజెండ్ తీసుకోండి, సింహ తీసుకోండి, ఇంతకుముందు వచ్చిన అఖండ చూసుకోండి, అఖండ 2 తాండవం. అంటే ఆయన స్పెషలిస్ట్ ఏంటంటే బోయపాటి, ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కేర్ తీసుకుంటాడు, రెండవది ఫైట్స్కి సంబంధించి కూడా. ఆ ఫైట్స్ కూడా మామూలు స్టంట్ మాస్టర్ కంపోజ్ చేసే దానికన్నా ఒక 2 మెట్లు ఎక్కువ కంపోజ్ చేయించుకుంటాడు, ఆయన పిండుతాడు. సో ఇండస్ట్రీలో ఆ పేరు అయితే ఉంది. సో మొత్తం మీద రాబట్టుకోవడమే కదా, ఎవరిలో ఏ కళ ఉంది అనేది రాబట్టుకోవడమే దర్శకుడు యొక్క ప్రతిభ. సో మొత్తానికి అలా వేశారు. బాలయ్య బాబు ఖచ్చితంగా రోరింగ్, పైగా అఖండకి తమన్ మ్యూజిక్కి యూఎస్లో నిజంగా బాక్సులు బదులైపోయాయి వైబ్రేషన్కి. సో ఇప్పుడు బాక్సులు రెడీ చేసుకోమంటున్నారు. అన్నీ అనుకుని జరిగితే బాలయ్య బాబు సత్తా, బోయపాటి గారి సత్తా తెలియాలంటే
సరిగ్గా వారం రోజులు 5న అనుకున్నారు, మళ్ళీ 12కి రిలీజ్ చేస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా శాంతిస్తారని ఒక ప్రపోజల్ అవుతుంది. మేబీ అది రేపు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగానైతే 12న గ్రాండ్ రిలీజ్. అక్కడ హిట్టు ఫటతో కూడా సంబంధం లేదు. దట్ ఈజ్ బాలయ్య, జై బాలయ్య నినాదాలతో ఓపెనింగ్స్ అయితే కుమ్మేస్తాయి. ఓవర్సీస్లో డ్రాగ్ అయ్యింది, ఇట్లా అయింది కాబట్టి కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళకి నష్టం గట్రా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. అది కాస్త మైనస్ అవ్వచ్చు. కానీ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వస్తుంది. ఎందుకంటే సనాతన హైందవ ధర్మం ఒక డైలాగ్ ఉంది. పైపెచ్చు ఈయన క్యాన్వాసింగ్ కూడా ఏ స్థాయిలో చేశాడంటే అటు కొచ్చి వెళ్ళాడు మలయాళం, తమిళనాడు, ఇటు బెంగళూరు వెళ్ళాడు ఆయన, కర్ణాటక, మన దగ్గర వైజాగ్లో చేశారు, అక్కడ ముంబైలో చేశారు బాలీవుడ్. తర్వాత మన ఎవరు యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసి త్రిశూలం బహుకరించి మీరు సినిమా తప్పకుండా రావాలి చూడాలన్నారు. అంటే ఒక రకమైన వైబ్ ఆల్రెడీ క్రియేట్ చేసేసారు. ఆ మొదటి 3 రోజుల కలెక్షన్సే చాలని నా అభిప్రాయం. బట్ బాలయ్య బాబు రోరింగు అలాగే బోయపాటి స్టైలింగు 2 మిక్స్ అయితే మాత్రం బొమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి మళ్ళీ వరుసగా సినిమాలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం. అలాగే సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, ఏదో సినిమా ఉంది, అదొకటి ఉంది. సో వీటన్నిటికీ కవర్ చేయాలంటే ఇప్పటి నుంచి సినీ ప్రేక్షకులకి సినీ పండగ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ నుంచి అఖండ 2, తర్వాత రాజాసాబ్, తర్వాత సంక్రాంతి సినిమాలు. సో మొత్తం మీద అఖండ 2 అన్నీ అనుకున్నట్టు జరిగితే 12 లేదా మరలా 19గా ఎప్పుడో రిలీజ్ అవ్వచ్చు. కానీ 22 అనేది కొంతమంది అంటున్నారు, కాదు 12, 7, 19, 5, 7, 12 అంటే శుక్రవారం, మళ్ళీ 12, 7, 19 శుక్రవారం కాబట్టి 12 మ్యాక్సిమం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖండ రేపు 12న థియేటర్లోకి రాబోతుంది. క్రిస్మస్ ముందే పండగ వచ్చేస్తుంది అన్నట్టుగా అర్థమవుతుంది.